Hello guys, welcome back to the channel. This is Jashwant and you're watching Just Reaction Vlogs. సో అయితే ఈరోజు నేను ఒక టీజర్తో అయితే వచ్చాను. టీజర్ ఏంటి అంటే ద రాజా సాబ్ టీజర్. దీంట్లో మన ప్రభాస్ హీరో అండ్ దీంట్లో ఒక ముగ్గురు హీరోయిన్స్ కూడా యాక్ట్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ మనకి టీజీ శివప్రసాద్ గారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మారుతి అండ్ మ్యూజిక్ వచ్చేసి తమన్ మ్యూజిక్ కొట్టాడు. అండ్ ప్రీవియస్గా మనం ఒక గ్లిమ్స్ లాంటి చిన్నది చూసాం ఒకప్పుడు, లైక్ బైక్ మీద వస్తూ ఇలా పువ్వులు పెట్టుకున్నప్పుడు ఎట్లా అంటారు చూడండి, అదొకటి. అదైతే అందరికీ చాలా చాలా బాగా నచ్చింది. అయితే రీసెంట్గా జస్ట్ ఇప్పుడు ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్, ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఎంతో టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఒక 2 minutes 28 seconds డ్యూరేషన్తో అయితే ఉంది. దీంట్లో ఇది ఒక హర్రర్ కైండ్ ఆఫ్ మూవీ అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మ్యూజిక్ మీద కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే తమన్ కాబట్టి దట్టు ప్రభాస్కి ఇస్తున్నాడు. సో అది ప్రీవియస్గా మనం సాహోకి వచ్చిన ట్రేజర్ గ్లిమ్స్ లాంటి దానికి చూసాము, ఎంత బాగా ఇచ్చారు. ఇప్పుడు ప్రీవియస్ మనం రాజా సాబ్ ట్రేజర్ కూడా గ్లిమ్స్ కూడా ఇచ్చారు, అది కూడా ఎంత బాగుందో. మనకి మ్యూజిక్ చాలా మంచిగా అనిపించింది. దీన్ని కూడా చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి, ఒకసారి దీని విజువల్స్ ఎట్లా ఉన్నాయి. ఇది ఒక హర్రర్ కైండ్ ఆఫ్ మూవీ అంటున్నారు కాబట్టి, హర్రర్ ప్లస్ కామెడీ మూవీ అంటున్నారు కాబట్టి చూద్దాం. ఇది మార్క్ మూవీ. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. ప్యూరిటీకి రాజా సాబ్ కంట్రీ డిలైట్ మన ముందుకు తెస్తుంది మీ రాజా సాబ్ ని. ఈ ఇల్లు నాదే, ఈ సంపద నా ప్రాణం. గ్రాండియర్గా ఉంది. నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను. హలో హలో, బండి కొంచెం అసలే మన లైఫ్ మాత్రమే మాత్రం. ఫ్రెష్ లుక్ ఉంది ప్రభాస్ దగ్గర నుంచి. చెప్పు, చేసిన పాపమేమి? నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్ గా లవ్ చేయండి. బాగుంది. చచ్చే వరకు చేయవద్దని వేయాల్సిన ముద్రలు వేసేసావు మేడం. ఏదో తాగిన మత్తులో మంచి పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో ఉన్నవి. సంజయ్ దత్త. జగన్నాథ ప్రభు క్యా హో రహా హై? ఓ తాత వైర్ చూడండి. సినిమా December 5th వరల్డ్ వైడ్గా. ఓకే, ఇయర్. అయితే మొత్తం ట్రేజర్ అయితే చూడడం జరిగింది. నాకైతే నా ఒపీనియన్ అంటే నాకైతే అంత తోపులు అయితే అనిపించలేదు నాకైతే ట్రేజర్. టు బి ఫ్రాంక్ నాకు చెప్పాలంటే ప్రభాస్ లుక్ ఫ్రెష్గా ఉంది అండ్ సినిమాటోగ్రఫీ అయితే బాగుంది, విజువల్స్ బాగున్నాయి, సెట్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. బట్ తమన్నా దెబ్బ వేస్తాడు అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రభాస్ నుంచి ఒక అంటే అటెన్షన్ గ్రాప్ చేయలేదు కదా ఒక మూవీ వస్తుందంటే. దట్టు రాజా సాబ్ మీద కంటే సలార్ ఆటల మీద, స్పిరిట్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఈ టీజర్ కట్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెటింగ్ వైజ్గా కానీ, జనాల్లో ఆ క్యూరియాసిటీ బిల్డ్ చేయడంలో కానీ ఇవన్నీ. బట్ నాకు ఎందుకు అంత గ్రాప్ అనిపించింది నాకు ఈ అటెన్షన్, ఈ పర్టికులర్ టీజర్. ఎందుకో ప్రభాస్ రేంజ్ టీజర్ కాదేమో అన్నట్టు అనిపించింది నాకు చూసినంత నేనే. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కనబడుతున్నాయి, ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బు అంతా కనబడుతుంది, అక్కడక్కడ కొన్ని విఎఫ్ఎక్స్ క్లియర్గా తెలిసిపోతున్నాయి. అండ్ ప్రభాస్ కూడా చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ లుక్ అని ప్రీవియస్గా మన వింటేజ్ ప్రభాస్ని చూడబోతున్నాం దీంట్లో. అది తెలుస్తుంది, ఆ డైలాగ్స్ లైక్ ఆ కామెడీ కావచ్చు కొన్ని. బట్ చూడాలి మరి ఎట్లా ఉంటుంది ఏంటనేది. నాకైతే ఓకే, యావరేజ్గా అనిపించింది, మరీ తోపులు అనిపించలేదు. నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం ఇన్ ది సెన్స్
చూస్తుంటాం కదా మన ప్రీవియస్గా చాలా ఆటల్లో. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, సో అందువల్ల నాకు ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ మ్యూజిక్ కూడా చాలా డిసప్పాయింట్ చేసింది నన్ను అయితే. అసలు ఎందుకో యాప్ట్ అవ్వలేదు అన్నట్టుగా అనిపించింది చాలా చోట్ల. కొన్ని చోట్ల అయితే విఎఫ్ఎక్స్ క్లియర్గా తెలిసిపోతుంది కూడా. ఎందుకు ప్రాపర్గా బ్లెండ్ చేసినట్టు అనిపించలేదు నాకైతే. ఎందుకు మరి ఇంత వాళ్ళకి టైం ఉంది, బట్ ఎందుకు ఇట్లా చేశారనేది నాకైతే అర్థం కాలేదు. ఓకే అనిపించింది ట్రైలర్ అయితే. అది గైస్ సారీ టీజర్ అయితే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎటువంటి మీకు ఏమనిపించింది ఎక్కడ నేను చెప్పిన దానికి మీరు ఓకే అనుకుంటే కనుక సరదాగా ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ హీరోయిన్స్ కూడా ఇద్దరు ముగ్గురు కనబడ్డారు అక్కడక్కడ చిన్నగా మన హీరోయిన్స్ ముగ్గురుని. నాకు తెలిసి ప్రభాస్ ఒక చోర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది. ఒక బంగ్లాకి వెళ్ళి అక్కడ నగలు దొంగతనం చేసినప్పుడు సిచ్యువేషన్స్ ఏదైనా ఫేస్ చేసి ఉండొచ్చు. మన సంజయ్ దత్ గారు కొన్ని లుక్స్ బాగున్నాయి కానీ కొన్ని లుక్ బాగాలేదు. ఆ టైంలో ప్రభాస్ మన ఓల్డ్ లుక్ ఉంది చూడండి, గ్రే హెయిర్తో వాటితోటి. అప్పుడు సంజయ్ దత్ ఏమైనా ప్రభాస్లో ఫోన్ ఉండొచ్చు, అట్లా ఆ టైప్ ఆఫ్ ఏదో అనిపిస్తుంది. బట్ చూద్దాం ఏదైతే అనేది. బట్ సేమ్ అదే టెంప్లెట్ అయితే మనకి ఏదో మ్యాజిక్ అయితే ఉండాలి మూవీలో. అదే టెంప్లెట్ అయితే కష్టం మూవీ అయితే హిట్ అవ్వడం. అదే గైస్ ఈ టీజర్ మీద రియాక్షన్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ కమెంట్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.